హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే ఇంట్లోనే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా టమాటో కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే తయారు చేశానండి. ఈ నిల్వ పచ్చడి అనేది అన్నంతోని, దోశతోని, చపాతీతోని చాలా బాగుంటుంది కాంబినేషన్ అనమాట. సో చాలా ఈజీ కూడా, 15 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో 10 నుండి 12 వెల్లుల్లి రెక్కలు, కాస్త అల్లం ముక్క, 15 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలండి. ఇందులో ఏంటంటే మీరు కారం ఎక్కువగా తిన్నట్టయితే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ తింటే ఎండుమిరపకాయలు కూడా తగ్గించుకోవచ్చు అండి. ఇందులో కాస్త ధనియాలు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలండి. ఇంకొక ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం వేయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది. సో ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ కొత్తిమీర ఫ్రై అయ్యేలోపు పక్కన టమాటీలు అయితే మాత్రం తీసుకొని, ఇవి మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్క కాకుండా ఒక టమాటా 8 పీసెస్ కింద మనం కట్ చేసి పెట్టుకుందామండి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా అయితే ఒక పావు కిలో కొత్తిమీర తీసుకుంటే 1/2 కిలో టమాటీ అయితే తీసుకోవాలండి. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకొని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆకులు మొత్తం కూడా ఫ్రై అయిపోయి మనకి కాడల టైప్లో ఉండిపోతాయి. సో వీటి మొత్తాన్ని పక్కన తీసుకొని పెట్టేసి చల్లారబెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని అయితే వేసుకోవాలండి. మనకు చింతపండు వేసుకోవడం వల్ల పులుపు పర్ఫెక్ట్గా తగులుద్ది. సో ఒక 2 to 3 మినిట్స్ ఇలా అయిన తర్వాత మరీ మెత్తగా కూడా టమాటీస్ అనేవి ఫ్రై చేయకూడదనమాట. సో పైన తొక్క వస్తుంది కదా, ఆ విధంగా వరకు వీటిని ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోనికి అనేది తీసుకోవాలండి. సో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ మసాలా ఐటము మరియు ఈ చింతపండు, ఈ 3 కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఫ్యాన్ కింద పెడితే ఒక 15 మినిట్స్లో అయితే ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోతాయి. వేరువేరుగా తీసుకోవాలి, ఎందుకంటే కలిపి తీసుకుంటే టమాటీలో ఉన్న వాటర్ కూడా వాటికి కలిసిపోద్ది. ఇప్పుడు ముందుగా మిక్సీ గ్రైండ్లోనికి మసాలా ఐటెంని తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా అంటే గరం గరంగా ఉండేటట్టు దీన్ని మిక్స్ పట్టిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర టమాటా 2 కలిపేసి ఈ రెండింటిని కూడా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో మిక్సీ పట్టిన తర్వాత కాస్త ఉప్పును చూసుకోవాలి. సో ఉప్పు సరిపోయినట్టయితే ఓకే, లేదంటే కాస్త ఉప్పుని వేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాస్త శనగపప్పు అయితే వేసానండి. ఎందుకంటే శనగపప్పు వేసాము, పచ్చడి తినేటప్పుడు మనకి మధ్యలో గరగరగా తగులుతుంది, చాలా బాగుంటుంది. సో ముందుగా కారం అన్నగా ఎక్కువ ఉన్నట్టయితే ఇందులో ఎండుమిరపకాయలు వేయనవసరం లేదు, కారం లేకపోతే కాస్త ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మరియు ఇందులోని నేను కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చడిని అయితే తీసుకొని ఇందులో వేసేసుకున్నాను. అస్సలు ఎటువంటి వాటర్ కూడా వేయకూడదండి, వాటర్ వేసామంటే మాత్రం లూజ్గా అయిపోద్ది, టైట్గా రాదు. సో లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి పక్కన ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. కేవలం 15 మినిట్స్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో 15 డేస్ నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి తయారు చేశాం కదా. దీనిని అన్నంతో కానీ చపాతీతో కానీ దోశతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.